బ్యాక్ టు న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇంద్రకీలాద్రి అమ్మవారు 9వ రోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆ జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈరోజు 9వ రోజు కొనసాగుతున్నాయి. 9 రోజుల నుంచి కూడా భక్తుల రద్దీ అనేది గణనీయంగా ప్రతిరోజు పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. ప్రతిరోజు కూడా దసరా ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళంతా కూడా దుర్గమ్మను దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈరోజు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు భక్తుల రద్దీ అదే విధంగా కొనసాగుతుంది. అమ్మవారు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుంది. అయితే ఎంత సమయం పట్టినా కూడా భక్తులు ఎవరో కూడా అలసిపోవట్లేదు. అమ్మవారిని దర్శించుకుని వెళ్తే తాము ఏదైతే వెయిట్ చేసామో దానికి ప్రతిఫలం దక్కుతుందంటూ కూడా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా క్యూ లైన్లో చేయడం జరిగింది. వాటర్ కానీ ఎప్పటికప్పుడు పాలు కానీ వాటి అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. అయితే ఎవరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మూలా నక్షత్రంలో చాలా ఎక్కువగా వచ్చినటువంటి భక్తులు ముఖ్యంగా భవానీలు ఈ రోజు నుంచి మొదలయ్యారు. రేపు ఎల్లుండే కూడా భవానీల తాకిడి అనేది పెరుగుతుంది. ఈరోజు ఇప్పటి వరకు దాదాపు 1,00,000 మంది దర్శనం చేసుకున్నట్టుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. భవానీల తాకిడి అనేది పెరిగినట్లయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక పక్క ఎండ, మరొక పక్క అప్పుడప్పుడు వర్షం కూడా కురుస్తుంది. ఎక్కడా కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగకుండా చేసినటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు వస్తున్నారు. అయితే ఒక ఇంత విఐపి భక్తుల తాకిడి అనేది పెరగడంతో సామాన్య భక్తులకు కాస్త ఇబ్బంది పడుతుంది, ఆలస్యం అవుతుందని ఒక ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సునాయాసంగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు చేసినటువంటి విశాలమైనటువంటి క్యూ లైన్ల వల్ల భక్తుల రద్దీని చాలా ఎక్కువగా నియంత్రించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు 9వ రోజు ఈరోజు కొనసాగుతున్నాయి కాబట్టి అమ్మవారి భక్తులు రద్దీ అనేది కూడా అదేవిధంగా పెరుగుతూ వస్తుంది. రేపు ఎల్లుండి కూడా మరింత మంది ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎల్లుండి విజయదశమి కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఏదైతే మూలా నక్షత్రం రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారో అదేవిధంగా పండుగ రోజున కూడా పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తూ తమ నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ దసరా ఉత్సవాలు ఈసారి గతం కంటే ఎక్కువ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుండడంతో అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.